రెండు కీలకమైనటువంటి అంశాలు నిన్న చోటు చేసుకున్నాయి. ఒకటి 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు ప్రకటించారో 2 లక్షల రుణమాఫీ రైతులకు చేయబోతున్నాం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేటువంటి మాట ఏదైతే చెప్పిండో ఆ మాటను నిజం చేస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్ర కేబినెట్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే గౌరవ మంత్రులందరూ కలిసి నిన్న మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకొని ఏకకాలంలో షిఫ్టుల సిద్ధే పద్ధతి కూడా కాదు ఏకకాలంలో రుణమాఫీ చేయడం కోసం కేబినెట్ తీర్మానం చేసింది. అది కూడా 10,000 20,000 కాదు 2 లక్షల రూపాయలు ఎవరికైతే రైతులకు బ్యాంకులలో అప్పులు ఉన్నాయో ఆ అప్పులన్నిటినీ తెలంగాణ ప్రభుత్వం కట్టబోతా ఉంది. ఇక మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు. ఎట్లా చేస్తావో చెయ్యి చూస్తా నువ్వు చేస్తే రాజీనామా చేస్తా అని డాంబికాలు తర్వాత డైలాగులు కొట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కుయిక్కుమంటలేరుగా. దాదాపు 31,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ప్రభుత్వం రుణాలు మాఫీ చేయబోతా ఉంది. ప్రభుత్వమే ఆ భారాన్ని మోయబోతా ఉంది. 31,000 కోట్ల రూపాయలు ఏక మొత్తంలో. మళ్ళా రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పిండు, రైతు సోదరులారా మీరు రుణాలు తీసుకొని రెడీగా ఉండండి. 2 లక్షల రూపాయల రుణం తీసుకొని మాఫీ చేసే బాధ్యత నాది, మీ బిడ్డగా నేను చెప్తా ఉన్నా అని చెప్పి ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్పారో అన్న మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీకి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అంకురార్పణ చేసింది, కేబినెట్ తీర్మానం చేసింది. అసలు ఈ రైతు వ్యవహారాన్ని ఒక్కసారి పరిశీలిస్తే కేసీఆర్ గతంలో రుణమాఫీ అంటే 50,000 ఉన్నోళ్ళకోసారి 20,000 ఉన్నోళ్ళకోసారి ఇక 1,00,000 దాటిపోయింది. షిఫ్టుల సిద్ధే పద్ధతిలో చేసుకుంటూ పోయేది. అవి వడ్డీలకు కూడా సరిపోలే. అది కూడా ఎప్పుడు చేసిండు అంటే ఇంకా 5 ఏళ్ళు అయినాక ఇంకా గమ్మత్ ఏంటంటే రుణాలు మాఫీ చేస్తాను కేసీఆర్ మేనిఫెస్టోలో చెప్పి ప్రచారాల్లో డాంబికాలు కొట్టి ఆఖరికి ఏమైంది, లక్షలాది మంది రైతులను బ్యాంకు డిఫాల్టర్లుగా చేసిండు. బ్యాంకు డిఫాల్టర్ అంటే ఎగవేతదారులు. రైతులనేమో కేసీఆర్ ఎగవేతదారులను చేస్తే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం రైతులను రాజులు చేసే విధంగా వాళ్ళ రుణ విముక్తి చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గతంలో రైతులు బ్యాంకుల దగ్గరికి పోయి అప్పడిగితే నీ అప్ప అన్నే పడ్డది, నీ అప్పు కడితేనే కొత్త అప్పు, ఖాయమో కష్టమో చేసి ఆ అప్పులు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కేసీఆర్ హయాంలో. రుణమాఫీ కాలే. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం, సోనియా గాంధీ చెప్పిన మాట ప్రకారం, రాహుల్ గాంధీ మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసింది. ఇప్పుడు మరి రాజీనామా చేస్తా అన్నటువంటి వాళ్ళంతా సరే మీరు రాజీనామా ఎవడు కోరతలేడులే కానీ మీరే అన్నారు కదా ముందుకు వచ్చి రాజకీయ సన్యాసం చేస్తా రాజీనామా తీసుకుంటా అనేటువంటి డైలాగులు కొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఎటుపోయారు. బీఆర్ఎస్ పార్టీ రైతులను డిఫాల్టర్లను చేసింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులను రాజులను చేసింది. ఇది గత పాలకులకు ఇప్పుడున్నటువంటి వారికి తేడా. రైతు సోదరులారా బ్యాంకులో పోయి చెక్ చేసుకోరి, ఎంతుందో రుణం చూసుకోరి. 2 లక్షల దాకా ప్రస్తు 1 రూపాయి నుంచి 2 లక్షల దాకా ఎంత మీరు బ్యాంకులో తెచ్చుకున్నా రూపాయి లేకుండా మొత్తం చుక్తా చేసి మళ్ళా మీ పాస్బుక్లు తీసుకొచ్చి మీ చేతికి అందించబోతా ఉంది తెలంగాణ ప్రభుత్వం. రైతులను రాజును చేస్తా అని చెప్పి డిఫాల్టర్లను చేసినటువంటి కేసీఆర్ అక్కడ ఉంటే ఇచ్చిన మాటకు ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. చెప్పిన దాని ప్రకారం రుణమాఫీ అయిపోయింది. అవుతుందిగా రేపొద్దుగాల ఎట్లాగో కేబినెట్ తీర్మానం అయింది కాబట్టి. ఈ అంశం ఒకటి. ఇక్కడ ఈ రైతు రుణమాఫీ అంశాన్ని డైవర్ట్ చేయాలని పోచారం శ్రీనివాసరెడ్డి గారు కుల్లా చెప్పారు. ఆయన అయ్యా కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చినాయి, రైతుల పట్ల ఆ పార్టీకి ఆ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి నచ్చింది, అందుకోసమే ఆ ప్రభుత్వానికి అండగా ఉండాలనిపిస్తుందని చెప్పి
ఆయనే చెప్పిండు కుల్లా, నేనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నా ఇంటికి ఆహ్వానించిన అని చెప్పి ఆయనే చెప్పిండు. చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని చేరిండు, అయిపోయింది. ఇప్పుడు ఆ పోచారం చేరికను కాంట్రవర్సీ చేయాలి. కాంట్రవర్సీ చేయడం ద్వారా పేపర్లలో కొంత స్పేస్ సంపాదిస్తే రుణమాఫీ పక్కకు పోతుంది అనేది బీఆర్ఎస్ పార్టీ దుర్మార్గపు ఆలోచన. దాంట్లో భాగంగా నిన్న ఓ 10-11 మందిని ఆడికి పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి పంపించి ఆడ గందరగోళం గలాటా సృష్టించి ఏదో చేయబోతే ఆయనతో ఆ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని పోయారు. సరే, అది వేరే అంశం. కానీ కడియం శ్రీహరి గారు పార్టీ మారిరు, దానం నాగేందర్ గారు పార్టీ మారిరు, అటు తెల్లం వెంకటరావు గారు పార్టీ మారిరు. మరి వీళ్ళు మారినప్పుడు ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు పోయి వాళ్ళ ఇంటికాడ ఎందుకు నిలబెట్టలే? అంటే ఆ టైంకు రుణమాఫీ అనేటువంటి అంశం కేబినెట్ సమావేశం తెర మీద లేదు కాబట్టి ఈ రుణమాఫీ అంశాన్ని తగ్గించి చూపడం కోసం, ఇది చర్చకు లేకుండా చేయడం కోసం ఆడినటువంటి డ్రామా. నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా ఉంటే రైతుల రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది, తీర్చుకోండి. ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఉన్నా లేకపోయినా ఒకటే, చాలా మంది రెడీగానే ఉన్నారు ఆల్రెడీ. కాబట్టి ఇంకా అదే కాదు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు మిగలరు. ఈడ ఇంకొక ట్విస్ట్ జరుగుతూ ఉంది. ఈ ట్విస్ట్ని బాగా అబ్జర్వ్ చేయండి, బోర్డు పెట్టు. ఇక్కడ ఒక చాలా పెద్ద ట్విస్టు. ఈ రాజకీయము బాగా అర్థం చేసుకోవాలి సోదరులారా. ఎందుకంటే హరీష్ రావు ఆట ఎట్లా ఉంటుందో ఆ ఆటను ముందే పసిగట్టినోడిగా చెప్తా ఉన్నా. ఏదే బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య ఎంత ఎంకనా? మొత్తం 39 ఉండే. మొత్తం 39 ఉండే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 39 ఉండే. ఒక ఆమె చనిపోయింది. 38 అయింది. 38లోంచి కడియం శ్రీహరి గారు, దానం నాగేందర్ గారు, ఆ తర్వాత తెల్ల వెంకట్రావు ముగ్గురు పోయారు. అంటే ఇది 35కి వచ్చింది. 35కి వచ్చింది. ఈ 35లోంచి పోచారం శ్రీనివాసరెడ్డి ఒకరు పోయారు. ఇప్పుడు 34కి వచ్చింది. 34 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. ఇందులో కూడా మెజారిటీ అంటే 20 పైచీలకు మంది వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అతి త్వరలోనే వాళ్ళు వెళ్ళిపోతారు, అది వేరే అంశం. కాకపోతే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చమత్కారాన్ని మనం పరిశీలించాలి. ఇప్పుడు మరి ఏడికి పోతారు? వెళ్ళిపోతే కాంగ్రెస్ పార్టీలో చేరాలి. వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరాలి. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు డ్రామా ఏంటంటే, గూడెం మైపాల్ రెడ్డి ఉన్నాడు. గూడెం మైపాల్ రెడ్డి పటాన్ చెరువు ఎమ్మెల్యేనా. ఈయన మీద ఈడీ రైట్స్ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఒకవేళ ఈయన మీద ఈడీ రైట్స్ జరిగితే ఈయన ఏ పార్టీలో జాయిన్ కావాలి? అప్పుడు బీజేపీకి పోవాలి. ఎందులోకి పోవాలి? భారతీయ జనతా పార్టీలోకి పోవాలన్నట్టు. భారతీయ జనతా పార్టీలోకి అసలు గూడెం మైపాల్ రెడ్డి మీద ఈడీ రైట్స్ చేయాలని చెప్పినటువంటి వ్యక్తే హరీష్ రావు, కేసీఆర్. ఎందుకంటే ఈ 34 మందిలోంచి మెజారిటీ పబ్లిక్ ను బీజేపీ వైపు తీసుకుపోవాలి అనేది ఇప్పుడు బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి లక్ష్యం. అందుకోసమా ఈడీ రైట్స్. ఇంకా ఈలే కాదు, చాలా మంది బీఆర్ఎస్ నాయకుల పైన ఈడీ, ఐటీ లాంటివి జరుగుతూ ఉంటాయి. అవి హరీష్ రావు ఆదేశాల మేరకు. మళ్ళీ ఏం జరిగింది? ఈడీ రైట్స్ జరగగానే హరీష్ రావు పోయి ముంగట నిలబడ్డాడు. అంటే ఇది ఒక డ్రామా. ఏవైతే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉంటాయో, దర్యాప్తు సంస్థలు ఎంటర్ అయిందంటే భారతీయ జనతా పార్టీలకు పోవాలి. అది వాషింగ్ పౌడర్ నిర్మాణం మీ అందరికీ మొన్నటిదాకా కనిపించే. సరే, ఇవే ఈడీ రైట్స్ ఇప్పుడు హరీష్ రావు పైన కానీ కేటీఆర్ పైన వీళ్ళ పైన జరిగాయి. సుమా మీరు చూసుకోరి. గూడెం మైపాల్ రెడ్డి 300 కోట్లు అన్నారు. 3000 కోట్లు తిన్న హరీష్ రావు అన్నే ఉన్నాడు. 3 లక్షల కోట్లు, ఇంకా 3000 కోట్లు కాదు, 3 లక్షల కోట్లు తిన్న కేసీఆర్ ఫ్యామిలీ ఆడు ఉండగా గీల మీద ఎందుకు పడతా ఉన్నారంటే కేవలం పొలిటికల్ స్టంట్ ఇది. ఇక్కడ ఈడీ రైట్స్, సిబిఐ రైట్స్, ఐటీ రైట్స్ చేస్తే ఈ ఎమ్మెల్యేలు 34 మందిలో కనీసం ఒక 20 మంది అన్న బీజేపీ దిక్కొస్తారు. బీజేపీకి ఉన్నటువంటి 8 + 20 28 అవుతుంది. అప్పుడు కొత్త ఆట ఆడొచ్చు అనేది వీళ్ళ లెక్క. ఈ కుట్రను ముందే పసిగట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ పోచారంలో ఎత్తుకొని పోయింది. పెద్ద మనిషి అంటే ఈడీ రైట్స్, ఐటీ రైట్స్ ఏం జరుగుతా ఉన్నాయి అనేది
ఇక్కడ మెజారిటీ ఎమ్మెల్యేలను బీజేపీ వైపు తీసుకుపోయేటువంటి పనిలో హరీష్ రావు ఉన్నాడు. మైపాల్ రెడ్డి ఇంటి పైన ఈడీ రైడ్స్ జరగడానికి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాయకారి ఒప్పందంలో భాగమే, నో డౌట్. ఇక్కడ ఇదే గూడెం మైపాల్ రెడ్డి పైన ఇదే గూడెం మైపాల్ రెడ్డి సోదరుడు క్రషర్ మిషన్ల వ్యవహారంలో కట్టాల్సినటువంటి పన్నులు కట్టట్లేదని చెప్పి రాష్ట్ర టాస్క్ ఫోర్స్ వాళ్ళు కేసు పెట్టిరు, పోలీసులు ఆయనను జైలుకు పంపిరు. ఇక అనివార్య పరిస్థితుల్లో మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతాడనేటువంటి ఊపందింది గంతే. వెంటనే దీనికంటే కేంద్ర దర్యాప్తు సంస్థలను దించి హరీష్ రావు ఇగో ఈ డ్రామా కట్టిండు మొత్తం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలారా, మీ మీదికి ఐటీని ఈడీని తోలుకొచ్చేది బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావే, మీరు చూసుకోరు రేపు పొద్దుగాలైతే. చాలా ఇది జరుగుతున్నటువంటి తతంగం. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ఒకసారి వెలుగు దినపత్రిక, యోగాతో పాజిటివ్ మార్పు, ప్రపంచ శ్రేయస్సుకు ఇది శక్తివంతమైన సాధనం. ప్రధాని శ్రీనగర్లో యోగా డే సెలబ్రేషన్స్ కు హాజరు. సమాజంలో సానుకూల మార్పునకు యోగా దారి చూపిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలో యోగా టూరిజం పెరుగుతున్నదని, ఇది ఎకానమిక్ గ్రోత్ కు దోహదం చేస్తుందన్నారు. శుక్రవారం 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీనగర్లోని షేర్ ఐ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన యోగా డే వేడుకల్లో మోడీ పాల్గొన్నారు. వందలాది మందితో కలిసి యోగాసనాలు వేశారు. మనం గతానికి సంబంధించిన భారాన్ని వదిలేసి వర్తమానంలోనే జీవించేలా యోగా సహాయం చేస్తుంది. మనం లోపల ప్రశాంతంగా ఉంటే ప్రపంచం పైన పాజిటివ్ ఇంపాక్ట్ చూపించగలమని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్ష వ్యక్తం చేశాడు. గ్రాడ్యుయేషన్ తోటే గ్రీన్ కార్డ్, డొనాల్డ్ ట్రంప్ అనూహ్య ప్రతిపాదనతో ముందుకొచ్చారు. అయితే అమెరికాలోని కాలేజీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే ఫారిన్ స్టూడెంట్స్ కు గ్రీన్ కార్డ్ ఇచ్చే విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని తాము భావిస్తున్నట్లు చెప్పిండు. అది అమెరికాకు సంబంధించి మనం పోయి ఆడ చదువుకుంటే ఆడ చదువుకోగానే ఆడ గ్రీన్ కార్డ్ ఇస్తారట. 2 లక్షల రుణమాఫీ ఒకేసారి, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన, కేబినెట్ నిర్ణయాలు వెల్లడి. విధి విధానాలపై త్వరలోనే జీవో. రైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ. జూలై 15 కల్లా కమిటీ నివేదిక. దానిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం. గత ప్రభుత్వం 2 టర్ముల్లో చేసిన రుణమాఫీ మొత్తం 28 కోట్లే. 4 విడతల్లో రుణమాఫీ అంటూ రైతు ఆత్మహత్యలకు కారణమైందని ఫైర్. ఇక్కడ రుణమాఫీ ఎట్లా చేయబోతా ఉన్నారంటే కట్ ఆఫ్ తేదీ 2018 డిసెంబర్ 12 నుంచి 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు, అంటే ఈ 5 ఏళ్ల కాల పరిమితిలో తీసుకున్నటువంటి 2 లక్షల రూపాయల వరకు రుణం ఏదైతే ఉందో ఈ రుణం మొత్తం మాఫీ 31,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసి బ్యాంకుల లోన్లు కట్టబోతుంది తెలంగాణ. కేసీఆర్ చేయాల్సి ఉండే, అసలు కేసీఆర్ చెప్పిండు రుణమాఫీ అత్యంత ఏ కాన పైసలు చేయలే. ఇక అర్హులకే రైతు భరోసా. రైతు బంధుపై జనంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రోడ్లు, కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములు ధనికులకు ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు. అందుకే అర్హులకు మాత్రమే రైతు భరోసా అందించాలని కేబినెట్ నిర్ణయించింది. దీనిపై విధి విధానాల కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని నియమించాం. ఇందులో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ జూలై 15లోగా అందరితో చర్చించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది. దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి అందరి సూచనలతో పారదర్శకంగా రైతు భరోసా అమలు చేస్తామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి మాట. ఇక రైతులకు 2 లక్షల రుణమాఫీ ఒకే విడతలో చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదని వరంగల్ రైతు డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ చెప్పిన ప్రకారం తెలంగాణ రైతాంగానికి ఒకేసారి విముక్తి కల్పిస్తామని తెలిపారు. రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలపై త్వరలోనే జీవో విడుదల చేస్తామని, అందులో అన్ని అంశాలను పొందుపరుస్తామని చెప్పారు. శుక్రవారం సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరిగింది. ఇందులో రుణమాఫీ, రైతు భరోసాపై ప్రధానంగా చర్చించారు. మీటింగ్ అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను మీడియాకు రేవంత్ రెడ్డి వెల్లడించారు. వ్యవసాయాన్ని పండుగ చేయాలన్నదే కాంగ్రెస్ విధానమని చెప్పారు. మాట ఇస్తే మడమ తిప్పని నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే. సోనియా మాట ఇస్తే అది శిలాశాసనం. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పి ఆయన తెలిపారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులకు నో రుణమాఫీ, ఎక్కువ మంది రైతులకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా అడుగులు. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మినిస్టర్లకు వీళ్ళకెందుకు రుణమాఫీ? ఇక ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీతోటి పెద్ద సంబంధం లేదు వ్యవసాయంతో. సో కాబట్టి అసలైన రైతులకే మెజారిటీ లబ్ధి జరగాలనేటువంటి ఉద్దేశంతో వాస్తవానికి కూడా షెట్లకు, పుట్టలకు, గుట్టలకు, పెట్రోల్ బంకుకు, ఔటర్ రింగ్ రోడ్ కూడా రుణమాఫీలు ఇచ్చారు గతంలో. ఈసారి ఇక్కడ ఒక క్యాబినెట్ సబ్ కమిటీని వేసారు. నేను
నేను ఒక సూచన చేస్తా ఉన్న క్యాబినెట్ సబ్ కమిటీకి కూడా, మార్నింగ్ న్యూస్ ద్వారా, రైతు భరోసా ఎకరానికి 5,000 రూపాయలు, ఎకరానికి 5,000 రూపాయలు గతంలో ఇచ్చేటువంటిది, అది రైతు బంధు అనేది ఇప్పుడు రైతు భరోసా అంటున్నారు. ఒక మాట, ఇప్పుడు నిజంగా ఇది రైతులకే చేరవేయాలంటే రైతు ఒక ఎకరాలో పండించినటువంటి పంట, ధాన్యం, పంట ధాన్యం ఇదేదైతే ఉందో ఈ ధాన్యాన్ని మార్కెట్కు తీసుకొస్తే ఐకేపీ సెంటర్ల ద్వారా ఎక్కడో తీసుకొస్తారు. ఇక్కడ కొనేటప్పుడు ఇప్పుడు ఇక్కడ కనుక ఇక్కడ మార్కెట్కు తీసుకొచ్చిన తర్వాత ప్రతి బస్తాకు మీరు ఒకసారి గుర్తించండి దయచేసి, కేవలం రైతులకి ఈ ధాన్యాన్ని ఎవరు తీసుకొస్తారు? పండించిన రైతే తీసుకొస్తాడు. కాబట్టి ఈడున్నటువంటి ప్రతి బస్తాకు 500 రూపాయలు అదనంగా కట్టియండి. ఒక బస్తాకు 500 కట్టియండి. రైతులు ఎన్ని ఎక్కువ బస్తాలు పండిస్తే అంత ఎక్కువ సంపాదించగలుగుతారు. కాబట్టి ఉత్పత్తి పెరిగేటువంటి ప్రయోజనం కూడా జరుగుతుంది. రెండోది ఏంటంటే ఈ రైతు భరోసా పెట్టుబడి సాయం, ఇది కూడా పెట్టుబడి సాయం కింద కాదా? పంట పండించిండు, ధాన్యం పైసలు చేతికి వచ్చినాయంటే తను నెక్స్ట్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఈ పండించినటువంటి బస్తాలు ఏవైతే ఉన్నాయో ఈ ఒక్కొక్క బస్తాకు అంటే మీన్స్ ఒక క్వింటా ఏదైతే ఉంటుందో క్వింటాకు 500 రూపాయలు అదనంగా కట్టిస్తే ఏ రైతు భరోసా కూడా అక్కర్లేదు, టెన్షన్గా వాళ్ళకే వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమం చేయడం ద్వారా రైతులకు మంచి జరుగుతుంది అనేది నేను ప్రభుత్వానికి చేస్తున్నటువంటి సూచన, క్యాబినెట్ సబ్ కమిటీకి చేస్తున్నటువంటి సూచన. ఇక్కడ కరెక్ట్గా పంట కోసిన తర్వాతనే కదా మళ్ళీ పంట పండించేది. సో ఆ టైంకి మనం సరిగా సకాలంలో బస్తాకు 500 రూపాయల లేకపోతే ఎంత అనేది ఒక మినిమం ప్రైస్ ఒకటి అంటే మార్కెట్ ఎంఎస్పికి అదనంగా కలిపి ఇవ్వగలిగితే బస్తాకు. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో నేను గతంలో తెలంగాణ రైతాంగాన్ని తీసుకపోయినా మన తాన 2180 రూపాయలు ఉన్నప్పుడు ఆడ 2680 రూపాయల క్వింటా వరి ధాన్యం కొన్నారు. అది మీ అందరికీ నేను లైవ్లో ప్రత్యక్ష ప్రసారంలో కూడా చూపించిన. ఛత్తీస్గఢ్ తీసుకుపోయి అక్కడ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్తో మన రైతాంగాన్ని కూర్చుండబెట్టి ఆ రోజు చేసిన సేమ్ ఇదే కార్యక్రమం. ఇక్కడ కనుక కళ్ళంలో ఉన్నటువంటి వడ్లు కాంటకు పెట్టిన తర్వాత ఆ కాంట ఇట్లా క్వింటా ఇది క్వింటా, ఇది రామేది ఇక్కడ పెట్టగానే దీని ఎంఎస్పి 2200 2300 ప్లస్ దీనికి అదనంగా 500 400 కల్పిస్తా ఉన్నాం. ఈ బస్తా కంటే 28-2900 రూపాయలు క్వింటాకు దొరుకుతాయి. అప్పుడు ఏమవుతుంది? పండించిన రైతు ఖాతాలోకే పోతాయి ఆ పైసలు, పండించిన రైతుకే పోతుంది. కాబట్టి ఇది ఎక్కువ రైతాంగానికి లాభం చేకూర్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కరెక్టే కదా? తర్వాత ఇస్తే ఇంకా ఎరువుల మీద సబ్సిడీ ఇవ్వాలి, ఎరువుల మీద సబ్సిడీ, విత్తనాల మీద సబ్సిడీ ఇవ్వాలి. అవి కేంద్రం మ్యాచింగ్ గ్రాంట్ అవి ఎట్లాగో ఉంటాయి కాబట్టి ఆ కార్యక్రమం చేసుకుంటే సరిపోతుంది. నిజంగా రైతులను ఆదుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్, ఈ ప్రక్రియ బాగుంటుంది. రైట్గా పోచారం శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి భవిష్యత్తులో పోచారానికి సముచిత గౌరవం కల్పిస్తామని చెప్పి సీఎం చెప్పాడు. రైతుల కోసమే కాంగ్రెస్ లో చేరినా అని చెప్పి పోచారం. త్వరలో కాంగ్రెస్ లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాబోతున్నారని చెప్పి దానం నాగేందర్. బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరారు. పోచారం కొడుకు నిజామాబాద్ డీసీసీబీ మాజీ చైర్మన్ భాస్కర్ రెడ్డి కూడా తండ్రితో పాటే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శుక్రవారం ఉదయం బంజారాహిల్స్ లోని పోచారం ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ ఆయనతో పాటు కుటుంబ సభ్యులను కలిశారు. అనంతరం పోచారం ఆయన కొడుకు భాస్కర్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదే అంశాన్ని నిన్న దీంట్లో ఉందా, మన దాంట్లో ఉందా? నేనే పిలిచిన. సీఎం రేవంత్ ఆయనతో పాటు కుటుంబ సభ్యులను కలిశారు. అనంతరం పోచారం ఆయన కొడుకు పంపినా
నాకు పంపిన వీడియో కావాలన్నా, ఆడియో కాదు, విజువల్గా, అది ఇమేజ్ కాదు, వీడియో కావాలి. ఆడ నిన్న క్లియర్గా జైన్ కావడం జరిగింది. ఆ విషయాన్ని మన ఛానల్లో లేదా అది? మరి దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ బటన్ని క్లిక్ చేయండి. ఇందులో చూడు, ఒక చిన్న పోల్ పెట్టుకుందాం ప్రజలారా. ఈ పోల్లో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. పంట నష్టం వస్తే ప్రభుత్వం ఇన్సూరెన్స్ రూపంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని వాడుకోవాలి. రైతాంగాన్ని ఆదుకునేటువంటి పార్టీ ఏది? ఇదే అంశం పైన మాట్లాడుతూ ఉన్నట్టు. రైతాంగాన్ని ఆదుకునే పార్టీ ఏది? కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ లైక్ బటన్ క్లిక్ చేయాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇది ఇట్లా ఉంటే 24 నుంచి బీసీ గురుకుల టీచర్ల సర్టిఫికెట్ల వెరిఫికేషన్. గురుకుల టీచర్ల పోస్టులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకున్న అభ్యర్థులు ఈ నెల 24 నుంచి నిర్వహించే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ హాజరు కావాలని బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదుల్ తెలిపారు. ఇక్కడ క్లియర్ గా నేను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అందరికీ చెప్పిన సోదరులారా, బీసీ గురుకులాల్లో ఎవరైతే టీచర్లు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారో అపాయింట్మెంట్ ఆర్డర్ల కోసం అతి త్వరలోనే ఇవ్వబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పినాం. అన్నట్టుగానే దానికి సంబంధించి డేట్లు కూడా ప్రకటించడం జరిగింది. ఇచ్చంపల్లిపై కేంద్రం వెనక్కి, ఫలించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం. సమ్మక్క సారక్క బ్యారేజ్ నుంచి నీటిని తీసుకోవాలని కేంద్ర సర్కార్ ఆలోచన. సాధ్యాలు పరిశీలించాలని నిర్ణయం. జూలై 9న ఎన్డబ్ల్యూడీఏ పాలక మండలి సమావేశంలో తుది నిర్ణయం. మీటింగ్ ఎజెండా రాష్ట్రాలకు చేరవేతంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇచ్చంపల్లిపై కేంద్రం వెనక్కి తగ్గిందని. నీట్ కౌన్సిలింగ్ వాయిదాకు సుప్రీం నో. నీట్ యూజీసీ కౌన్సిలింగ్ వాయిదా వేయాలని సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే కౌన్సిలింగ్ అనేది హఠాత్తుగా ఓపెన్ అండ్ షాట్ చేసేది కాదని వ్యాఖ్యానించింది. ఇక ఎన్టీఏ, కేంద్రం ఇతరులకు నోటీసులు కూడా జారీ చేసింది. సింగరేణికి నష్టం రానివ్వం, తెలంగాణ బిడ్డగా అది నా బాధ్యత. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఉన్న బ్లాక్లు అమ్ముకొని పోయిన ఇంకా నష్టం వచ్చేది ఉంది, రాకపోయేది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకే బొగ్గు గనుల వేలం, రాష్ట్ర ప్రభుత్వాలకు లబ్ధి. దీనిని రాజకీయం చేయొద్దు. 9 బ్లాక్లతో లాభాలు వచ్చేలా ఒడిశా, తెలంగాణతో చర్చిస్తాం. గత సర్కార్ విధానాలతోనే సింగరేణి నష్టాల్లోకి వెళ్ళిందని కామెంట్. 10వ రౌండ్ కమర్షియల్ బొగ్గు గన్ల వేలం ప్రారంభం. సింగరేణికి కొత్త గన్లను కేటాయించాలని చెప్పి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కోరిండు. ప్రధానితో మాట్లాడి ఒప్పించాలని కేంద్ర మంత్రికి ఆయన విజ్ఞప్తి చేసిండు. శుక్రవారం హైదరాబాద్ లో నిర్వహించిన బొగ్గు గన్ల వేలంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇక బొగ్గు గన్ల వేలంతో సింగరేణికి గానీ అందులోని పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు గానీ ఎలాంటి నష్టం రానివ్వబోమని తెలంగాణ బిడ్డగా అది తన బాధ్యత అని కేంద్ర బొగ్గు గన్ల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే వేలం నిర్వహిస్తున్నాం తప్ప ఆదాయం కోసం కాదు అని చెప్పి ఆయన పేర్కొన్నారు. ఇంటింటికి మహిళా శక్తి. మహిళా సంఘాలతో నిర్వహించే మహిళా శక్తి క్యాంటీన్లను మంత్రి సీతక్క శుక్రవారం సెక్రటేరియట్లో ప్రారంభించారు. మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా అమ్మ చేతి వంట ప్రతి ఇంటికి చేరాలని ఆమె అన్నారు. ఈ క్యాంటీన్లో రవ్వపిండి, సర్వపిండి, కార, తర్వాత లడ్డూలు, వెజ్, నాన్ వెజ్, పచ్చళ్ళు, సకినాలు, అరిసెలు కూడా ఏర్పాటు చేసిరు. ఆడ నిన్న నేను కూడా ఆ కార్యక్రమంలో ఉన్నా. ఆడ ఏది క్యాంటీన్ లో ఓపెన్ చేసే కార్యక్రమంలో నేను కూడా అక్కడికి పోయినా. చాలా బాగున్నాయి. అంటే సెక్రటేరియట్ లో 2 క్యాంటీన్లు ఓపెన్ చేసిరు. 3rd ఫ్లోర్ లో ఒకటి, 1st ఫ్లోర్ లో ఒకటి ఓపెన్ చేసిరు. సో దీనికి సంబంధించి నిన్న క్యాంటీన్ ఓపెన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేయడం కోసం తెలంగాణ కలెక్టరేట్లు, తర్వాత మహిళా సంఘాలను ప్రోత్సహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.
అక్రమ్ మైనింగ్ తో 300 కోట్ల రూపాయలు. సర్కార్కు 39 కోట్ల రాయల్టీ కూడా ఎగవేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. సోదాల వివరాలు వెల్లడించిన ఈడీ అధికారిక లెక్కల్లో చూపని 19 లక్షల నగదు స్వాధీనం. బినామీ పేర్లపై ఉన్న డాక్యుమెంట్లు సీజ్. అక్రమ సొమ్మును రియల్ ఎస్టేట్ లో పెట్టినట్టుగా గుర్తింపు అంటూ ఒక వార్త. ఇగో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఏది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైడ్ చేస్తే దొరికి 300 కోట్లు అక్రమ మైనింగ్ చేసిందట. దీన్ని ప్రోత్సహించినోడు కేసీఆర్. సో ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి తరలేందుకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా వాడుకుంటా ఉన్నారు. ఇక ఒక్కో టీచర్ పోస్టుకు 25 మంది పోటీ. ముగిసిన డిఎస్సి దరఖాస్తుల గడువు 11,062 పోస్టులకు 2,79,956 అప్లికేషన్లు. హైదరాబాద్ లో ఎక్కువ, మేడ్చల్లో తక్కువ. వచ్చే నెల 15 నుంచి ఆన్లైన్ లో పరీక్షలు. మెగా డిఎస్సికి భారీగా అప్లికేషన్లు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,062 టీచర్ పోస్టుల కోసం 2,79,956 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఒక్కో పోస్టుకు 25 మంది పోటీ పడుతున్నారు. డిఎస్సి పరీక్షలు వచ్చే నెల 15 నుంచి ఆన్లైన్ లో జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను నేడో రేపో రిలీజ్ చేయనున్నారు. గతేడాది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 5,089 టీచర్ పోస్టులు భర్తీకి రిలీజ్ చేసిన నోటిఫికేషన్ రద్దు చేసింది కొత్త ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం 5,000 టీచర్ పోస్టులను కేసీఆర్ ఇవ్వాలంటే దాన్ని 11,000కు చేసి పెంచి ఇవాళ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఫిబ్రవరి 29న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 4 నుంచి ఈ నెల 20 వరకు అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతా ఉంది. అయితే ఎడిట్ ఆప్షన్ కోరుతా ఉన్నారు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు. ఎడిట్ ఆప్షన్ మాకు ఇవ్వాలని చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో దాన్ని పరిశీలించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అభ్యర్థులు. కేజ్రీవాల్ కు నో బెయిల్. ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే. తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ను వ్యతిరేకిస్తూ హైకోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. సో కేజ్రీవాల్ కు రౌస్ రెవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 పూచీకత్తుతోని ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నామని చెప్పి ఢిల్లీ లిక్కర్ కేసులో రౌస్ రెవెన్యూ కోర్టు బెయిల్ ఇవ్వడంతో వెంటనే ఈడీ ఒక ప్రతిపాదన పెట్టింది. 48 గంటల పాటు ఆ బెయిల్ పైన బెయిల్ను స్టే చేయాలని చెప్పి కోరింది. అయితే రౌస్ రెవెన్యూ కోర్టు దాన్ని తిరస్కరించడం తోటి మళ్ళీ ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అక్కడ రౌస్ రెవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన స్టే కోరుతూ పిటిషన్ దాఖలు చేస్తే సో స్టేను కొనసాగిస్తూ తీర్పును మాత్రం రిజర్వ్ చేసింది ఢిల్లీ హైకోర్టు. అసలు విషయం ఏంటంటే ఇక్కడ ఈడీ దగ్గర సరైన ఆధారాలు లేవు కాబట్టే మేము బెయిల్ మంజూరు చేస్తున్నామని చెప్పి రౌస్ రెవెన్యూ కోర్టుకు సంబంధించిన న్యాయమూర్తి చెప్పినటువంటి మాట. అయితే మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పి ఈడీ మళ్ళీ హైకోర్టుకు పోయింది. సో కింది స్థాయి కోర్టునే ఆధారాలతో మెప్పించలేనటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఏది హైకోర్టును మెప్పిస్తుంది అనేటువంటి ఆశనైతే పెద్దగా ఏం లేదు. సో ఇక కవిత జ్యుడిషియల్ కస్టడీ జూలై 5 వరకు కూడా ఇంకేం ఉంచుకుంటారు, పంపించకపోయారా? ఎలక్షన్ అయిపోయింది, పంపించేయరు. కవితని పాపం ఎక్కడెక్కడి ఓలు పోయిరు. నిన్న మొన్న పార్టీలు చేరిన ఆఖరికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా పోయి చూసి వచ్చింది. కానీ కేసీఆర్ పోయి ఇట్లా ఎట్లున్నో బిడ్డ అని పలకరించిన పాపాన పోలే. ఆడికి జైలు కాడికి పోయి ఎట్లున్నో బిడ్డ, ఏం కథ, ఏం తింటున్నావు. అయితే ఇటీవల కాలంలో అయితే నాకు అంటే కొద్దిగా కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలతో మాట్లాడితే అప్పుడు ఆమె ఏం చెప్తా ఉందంటే కొద్దిగా పిస అయినట్టు, నాకు ఇది కావాలి అది కావాలి, చిన్నపిల్లలు చేసిన అంటే మెంటల్గా డిస్టర్బ్ అయిపోయింది కాబట్టి బెయిల్కు అప్లై చేసుకోవాలి ఆ రకంగా అనేటువంటి ఒక వాతావరణం సృష్టించిందట. అయితే ఆ ఉన్నటువంటి ఆ కేంద్ర మంత్రి గారు ఏమంటాడంటే ఐసా నైవోతా భాయ్ సాబ్, ఆఖరికి తెలంగాణ ప్రజలకు వాస్తవానికి కూడా ఇప్పటికి కూడా మనం ఒక పోల్లో చూసుకుంటే పోల్ పెట్టి చూసుకుందాం. ఇది ఒకసారి రైతాంగాన్ని ఆదుకునే పార్టీ ఏది అంటే మనం ఒకసారి రిజల్ట్ చూద్దాం. దాదాపు 88% మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీయే రైతాంగాన్ని ఆదుకుంటుందని చెప్పినటువంటి మాట. సిపిఎస్ టు ఓపీఎస్ త్వరలోనే అవుతుంది బాయ్ సాబ్, మీరు ఎవరు కంగారు పడాల్సినటువంటి పని లేదు. అయితే కవిత విషయంలో ఒక చిన్న పోల్ చేద్దాం. యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ గురించి మాట్లాడమంటున్నారు. అది రద్దయింది మిత్రమా, మళ్ళీ పెడతారు, మళ్ళీ వేస్తే అప్పుడు ఉంటుంది. అంటే మనం విడుదల చేయమంటే విడుదల చేసేటువంటి పరిస్థితి ఉండదు. కానీ కాకపోతే ఏంటంటే మీరేమనుకుంటారు అభిప్రాయం, కవితను విడుదల చేయాలా జైల్లోనే ఉంచాలా? విడుదల చేయాలి అనుకునే వాళ్ళు పైన,
లేదు జైల్లోనే ఉంచాలేమని అనుకునే వాళ్ళు కింది ఆప్షన్ చూజ్ చేసుకోండి. రైట్, ఇది కవితకు సంబంధించి. ఇక సెల్ లోపల కూడా రీల్స్ చేస్తున్నారు సారట. రీల్స్ చేస్తున్నారని లోపల వేసిరట. రీల్ కోసం డేంజర్ స్టంట్ చేసిన ఇద్దరు ఆర్టీసీ బస్సు ముంగట ఏదో డేంజర్ బండి లేపుడు ఆగమాగం ఉంటుంది స్టంట్ చేస్తే నిన్న తీసుకొచ్చి సెల్ వేసిరట. సెల్ కూడా రీల్స్ చేస్తున్నట మళ్ళీ. మొన్న పిల్ల పోయి ఏడి గుట్ట మీద పోయి కారు వెనక తీసుకుంటా రీల్ చేసుకుంటా ఆ గుట్ట కింద పడ్డ చచ్చిపోయింది పాపం పిల్ల. అట్లా కొంత జనాభా పరిచయం ఉండదు లెక్కలతో. ఆంధ్రజ్యోతి నీట్ నిర్వహణలో అడుగడుగునా లోపాలు, 186 కేంద్రాల్లో కరువైన సీసీటీవీ పర్యవేక్షణ, 16 కేంద్రాల్లో ప్రశ్నపత్ర 16% కేంద్రాలు 16% కేంద్రాల్లో ప్రశ్నపత్రాలు ఉంచే గదులు భద్రత లేమంట. ఇక మళ్ళీ పరీక్ష కోసం సుప్రీంలో తెలంగాణ అభ్యర్థి పిటిషన్, వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ ఎన్టీఏకి ఆదేశం. 1563 మంది అభ్యర్థులకు రేపు 7 కేంద్రాల్లో నీట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో విద్యార్థి యువజన సంఘాల ఆందోళన, జాయింట్ సిఎస్ఐఆర్ నెట్ పరీక్ష వాయిదా పడ్డది. కిషన్ రెడ్డి ఇంటి నెట్ జారీ అంటారు కదా, వాయిదా పడ్డది. అది కూడా పేపర్ లీక్ అయిపోయిందట. 40,000 ఇస్తే లీక్ చేస్తారు. రుణమాఫీకి రాజముద్ర, ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీకి మంత్రివర్గం ఆమోదం. డిసెంబర్ 9కి 5 ఏళ్లు ముందున్న రుణాలన్నీ మాఫీ, నియమ నిబంధనలకు ఆమోదం, త్వరలో జీవో. ప్రభుత్వంపై పడే భారం 31,000 కోట్లు. రైతు భరోసా విధి విధానాలకు మంత్రివర్గ ఉపసంఘం. బట్టి, తుమ్మల, శ్రీధర్ బాబు, పొంగులెట్టి సభ్యులు. వచ్చే 15 కల్లా నివేదిక, అసెంబ్లీలో అభిప్రాయ సేకరణ. అర్హులైన నిస్సాయులైన ప్రతి ఒక్కరికి వర్తింపు, అధికార ప్రతినిధులుగా శ్రీధర్ బాబు, పొంగులెట్టి. ప్రభుత్వ సమాచారం వీళ్ళిద్దరే ఇస్తారు. సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ 10 ఏళ్ల రుణమాఫీ 28,000 కోట్లేనని వెల్లడి. నిన్న రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రధాన వార్త కేబినెట్ లో తీసుకున్నారు. జూలై నుంచే రుణమాఫీ ముందే వెల్లడించిన ఆంధ్రజ్యోతి. ముందే చెప్పినా ఉంటది ఎప్పుడైనా. ఓ 4-5 చేస్తారు అందులో ఏదో ఒకటి లాటరీ తగిలినట్టు ముందే చెప్పిన. మహిళా శక్తి క్యాంటీన్లు ఒక బ్రాండ్ గా ఎదగాలి, దేశానికి ఆదర్శం కావాలి, పల్లె రుచులను పట్టణాలకు పరిచయం చేయాలి. మంత్రి సీతక్క. రాష్ట్రంలో తొలిసారిగా సచివాలయంలో ప్రారంభం అంటూ నిన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం జరిగింది. కాంగ్రెస్ లోకి మాజీ స్పీకర్ పోచారం ఇంటికి వెళ్లి కండువా కప్పిన సీఎం రేవంత్. ఆయనకు సముచిత గౌరవం ఇస్తామని ముఖ్యమంత్రి వెల్లడి. రైతుల సంక్షేమం కోసమే కాంగ్రెస్ లో చేరా పోచారం శ్రీనివాసరెడ్డి. అసెంబ్లీలో 70కి పెరిగిన కాంగ్రెస్ బలం, అదే బాటలో మరికొందరు. బీఆర్ఎస్ కు బిగ్ షాక్, 34కు తగ్గిన పార్టీ బలం. పోచారం ఇంట్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణులు యత్నం. బాల్కా సుమన్ సహా 12 మందిపై కేసులు, అరెస్టు. సరిగా లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయిన బీఆర్ఎస్ కు శుక్రవారం ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకులు మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. పోచారంతో పాటు ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ నుంచి 15 మందికి పైగా ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారన్నట్టుగా వార్త. గతంలో మరి అప్పుడు ఏది కాంగ్రెస్ వాళ్ళని మొత్తం తీసుకుపోయి బీఆర్ఎస్ లో కలిపినప్పుడు అట్టెట తీసుకొస్తున్నారు సార్ అని చెప్పేసి మీ సార్ ముంగట ఇంటి ముంగట ధర్నా చేయకపోయినప్పుడు అప్పుడు ఏలే కదా. ఇప్పుడు ఇదే కేసీఆర్ 2014లో అనలే పొన్నా లక్ష్మయ్య గారు చీరి చింతకు కడతారు ఇట్లా తీసుకపోతే అని అన్నాడు. ఆయనే తీసుకొని పోయాడు. అంటే వాస్తవానికి కూడా పార్టీ ఫిరాయింపుల చట్టం పార్లమెంట్ చట్టం చేసింది. ఈ పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ నిర్ణయం ఫైనల్ ఉంటుంది. ఆయన తీసుకునేటువంటి నిర్ణయం ప్రకారం ఆయనకున్నటువంటి పవర్స్ తోటి దాన్ని ఎవరు అడగనీకి లేడు. స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేస్తే డిస్క్వాలిఫై, లేకపోతే లేదు. సో ప్రభుత్వ పక్షంలోనే ఇప్పుడు కాంగ్రెస్ అనే కాదు, అప్పుడున్న బీఆర్ఎస్ కానీ డిస్క్వాలిఫై చేయమంటే అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమంలో స్పీకర్లు కాస్త డిస్క్వాలిఫై చేసే విషయంలో కొద్దిగా ఆలస్యం చేస్తారు. అది అందరికి తెలిసినటువంటి మాటనే. అయితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారము ఎవరైతే పార్టీ మారుతారో వెంటనే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని చట్టం చెప్తున్నటువంటి మాట. ఇక దాన్ని అధిగమించి ఏం చేశారంటే ఎల్పీనే కలుపుకున్నాడు అన్నట్టు. ఇక అది రాజమార్గం. ఎల్పీ అంటే పార్టీ మొత్తం కలిపేస్తారు. అప్పుడు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం రాకముందుకే ఒకరొకరు చేరితే చెలో పోతే పోయింది మహిళ పోయింది అనుకో. అట్లా కాదు. ఇప్పుడు ఆ చట్టం వచ్చిన తర్వాత మొత్తం లేపుర్రా నాయన ఒకనొకరు నెట తీసుకపోతారు అనేటువంటి అంశం తెర మీదకి వచ్చింది. ఇప్పుడు గంప గుత్తగా ఎత్తుకొని పోతారు. అప్పుడు టీడీఎల్పీని కలుపుకున్నారు, కాంగ్రెస్ ఎల్పీని కలుపుకున్నారు. సేమ్ కథ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. తిరిగి అక్కడ వచ్చింది. కష్టకాలంలో పోచారం పార్టీ మారడం సరికాదంట. ఆయన చెప్పిన కారణాలు వింటే సిగ్గేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మిమ్మల్ని ఫుల్స్ చేసిపోయిండు. మీరు ఎట్లయితే జనాన్ని గతంలో చేసిరు వాళ్ళు మిమ్మల్ని చేసిరు. రైతుల కోసం వచ్చిందని చెప్తున్నాను క్లియర్ గా. కేజ్రీవాల్ బెయిల్ పై స్టే తాత్కాలికంగా నిలిపివేసిన ఢిల్లీ హైకోర్టు. సాక్ష్యాధారాలు పట్టించుకోలేదు. వాదనలకు విచారణ కోర్టు తగిన సమయం ఇవ్వలేదని చెప్పి ఈడీ అడుగుతా ఉంటే 5 గంటల్లో 3.5 గంటలకు పైగా ఈడీ లాయరే వాదించారు. అనుకూల తీర్పు ఇవ్వకపోతే జడ్జినే నిందించడం దారుణం. ఈడీ బావిలో పడ్డ కప్పలా తయారైంది. కేజ్రీవాల్ తరఫు లాయర్ల వాదనలు 2-3 రోజుల్లో నిర్ణయం వెలువరుస్తామన్న న్యాయమూర్తి.
రైట్గా సింగరేణికి అన్యాయం చేయను, తెలంగాణ బిడ్డగా నాకు బాధ్యత ఉంది, గన్లపై ప్రధానికి నివేదిస్తా కిషన్ రెడ్డి. తెలంగాణలోని గన్ల మీద సింగరేణికి గుత్తాధిపత్యం పునరుద్ధరించండి, బ్లాకులన్నీ కేటాయిస్తేనే సింగరేణి మనగడ. కేంద్రాన్ని కోరిన ఉప ముఖ్యమంత్రి భట్టి. దేశవ్యాప్త బొగ్గు గన్ల వేలం ప్రారంభం. సింగరేణి అక్రమాలపై సిబిఐ విచారణ కోరే దమ్ముందా? సంస్థ ప్రైవేటీకరణపై దుష్ప్రచారం అని చెప్పి బండి సంజయ్. ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవం. ఇక సభలో నేడు అధికారిక ప్రకటన. కొలువుదీరిన శాసనసభ. 172 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం. ప్రతిజ్ఞ నెరవేర్చుకున్న టీడీపీ అధినేత. ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీలోకి మొదటిసారి అసెంబ్లీలోకి పవన్ కళ్యాణ్. తొలిసారి ఎన్నికైన లోకేష్ కు ఘన స్వాగతం. సభకు అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన జగన్. ఇక పోలీసు అదుపులో భారతిరెడ్డి పిఏ. షర్మిల, సునీత, బాబు, పవన్ కుటుంబీకులపై సోషల్ మీడియాలో వరరారెడ్డి పోస్టులు. 2 ఏళ్లుగా నీచ భాషలో దుష్ప్రచారం చేసిరంటూ ఒక వార్తను చూస్తాను. 2.5 ఏళ్ళు అదేది చంద్రబాబు రెడ్డి పరిస్థితిలో నేను ముఖ్యమంత్రి అయ్యేదాకా అందులో అడుగు పెట్టానన్నాడు, అడుగు పెట్టలే. 31 నెలలు. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు వైసీపీ ఏపీలో ఓడిపోవడానికి ఒక విచిత్రమైన కారణం హిందూపురం ఉంది. ఇక్కడ మన ఆయన బాలకృష్ణ, హిందూపురం బాలకృష్ణ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వార్డు నెంబర్ ఎంతనో ఉంది, ఒక 18వ వార్డో ఏదో ఉంది. ఓకే. ఆ వార్డులో దాదాపు ఒక 1830 ఏమో ఓట్లు. ఓకే. 1830 దాదాపు 2000 ఓట్లు ఉన్నాయి అక్కడ. అంటే సబ్జెక్ట్ కరెక్షన్. అయితే ఈ 18 ఇక్కడ ఈ వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తుంది వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఈ అసెంబ్లీ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి పడ్డ ఓట్లు ఒకటే. ఈడ కనీసం ఈ కౌన్సిలర్ ఆయన భార్యనే వేయాలి కదా, మరి సంథింగ్ ఏదో జరిగింది అనేది ఒక చర్చనైతే జరుగుతూ ఉంది. 40% ఓటు బ్యాంక్ వస్తుంది, 40% ఓటు బ్యాంక్ వస్తుంది, 11 సీట్లు వస్తాయి. ఇక్కడ ఒడిశాలో బీజు జనతా దళ్ ఏదైతే ఉందో బీజేడీ పార్టీకి 50 స్థానాల దాకా వస్తాయి, ఒక్క ఎంపీ కూడా రాదు. అసెంబ్లీలో ఏమో 50 ఎమ్మెల్యేలు వస్తాయి, ఇట్లా ఒక్కటి కూడా రాదు. ఒక ఐటీ ఎక్స్పర్ట్ ఏమంటున్నాడంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు ఒకవేళ ఇక్కడ 1800 ఓట్లు ఉన్నాయి అనుకో, 1800 ఓట్లు ఉంటే ఈ 1800 ఓట్లల్లా ఒకవేళ ఒక పార్టీకి ఎక్స్ పార్టీకి ఒక 800 ఓట్లు, వై పార్టీకి 800 ఓట్లు, 8, 16 ఇంకా 200 ఓట్లు, ఇంకా జెడ్ పార్టీకి 200 ఓట్లు వచ్చినాయి అనుకో. వస్తే అయితే ఏమైతుందంటే అసలు యాక్చువల్గా ఎక్స్ పార్టీ గెలవాలని డిసైడ్ చేస్తారట. డిసైడ్ చేసేసి ఆటోమేటిక్గా ఒక 400 ఓట్లు, అంటే ఇప్పుడు ఇంత ఏం వస్తుంది కాదు, ఒక 400 ఓట్లు వాళ్ళు డిసైడ్ చేసేసి ఇంత పర్సెంటేజ్ అని డిసైడ్ చేస్తారు. ఓ 400 ఓట్లు ఇక్కడ ఎక్స్ నుంచి అది జెడ్ నుంచి వై నుంచి 400 ఓట్లు ఇక్కడికి వచ్చేస్తాయి. 400 ఇక్కడికి వచ్చేస్తే 1200 ఓట్లు అవుతాయి. ఎట్లా వస్తాయి ఇవి అంటే ఇవి ఏం చేస్తారంటే ఈవీఎంలు ఉంటాయి కదా, ఈవీఎంలు ఉంటే మనం స్లిప్లు అయితే లెక్క పెట్టాం కదా. అయితే ఈ రోజు ఎప్పుడు రిజల్ట్ ఇస్తారో, అయితే మీకు విషయం తెలుసా? కాదు, ఎప్పుడు రిజల్ట్ ఇస్తారో మీకు తెలియని విషయం ఏంటంటే స్లిప్పులు కూడా మారిపోతాయట. స్లిప్పులు కూడా మారిపోతాయట. నాకు ఇంకా డేంజర్ ఒక రీసెర్చ్ వాళ్ళు తీసిరు, దానికి యాపిల్, ఆరెంజ్, గుమ్మడి పండు అని 3 పెట్టి ఓట్లు వేసిరు, అవి నిజంగానే పడ్డాయి, అలా చూస్తే లేవు. అయితే ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు ఇది అంటే ఇప్పుడు 1200 ఓట్లు ఎట్లా వచ్చినాయి అంటే ఇది హైట్ పెడతారు. అసలు యాక్చువల్గా ఈ 400 ఓట్లు ఇక్కడ పడాలి కదా, ఇవి హైట్ పెడతారు. హైట్ పెడితే అప్పుడు కనిపించాయి, ఎప్పుడు మనం ఓట్లు వేసినప్పుడు కనిపించేది. కానీ ఏం చేస్తారంటే ఈ హైట్ పెట్టిన తర్వాత దానికి ఒక డేట్ ఫిక్స్ చేస్తారు. అంటే ఇక 1 రోజుల తర్వాత లేకపోతే 3 రోజుల తర్వాత అని చెప్పేసి ఆ హైట్ పెడతారు. 3 రోజుల తర్వాత ఆటోమేటిక్గా ఈ ఓట్లు ఇక్కడికి వెళ్ళిపోతాయి, జంప్ అయిపోయిన తర్వాత 800 ఓట్లు 1200 ఓట్లు అయిపోతాయి. హైట్ పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం కూడా హైట్ పెట్టిన తర్వాత దానికి డేట్ ఇట్లా ఇస్తే అవి దీంట్లో ఎలక్షన్ కమిషన్ చెప్పే మాట ఏంటంటే అంతే, దీనికి మ్యానిపులేట్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని దాన్ని ఏమంటారు హైజాక్ ఏమంటారు, హ్యాక్ చేయాల్సిన అవసరం లేదు. హ్యాక్ చేయాల్సిన అవసరం లేకుండే ఫస్ట్ దాంట్లో సిస్టంలో ఆటోమేటిక్ ఇట్లా పెట్టేస్తే ఈ డేట్ తర్వాత ఆటోమేటిక్గా దానికి పెరిగిపోతాయి ఓట్లు, ఏదైతే మనం అనుకుంటున్నామో అని అంటున్నారు. ఎలక్షన్ కమిషన్ చెప్పే మాటనేమో మా ఈవీఎంలు నీళ్ళలో వేసిన నానవు, అంత పవిత్రమైన, మా ఈ నిప్పులలో వేసిన కాలేటీగా అంత పవిత్రమైనటువంటి ఈవీఎంలు ఇవి. అసలు ఈ ఈవీఎంలు ఒక వాస్తవానికి మన ఈవీఎంలు 3-4 దేశాలకు ఇంకా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ ఈవీఎంలతోటి. ఎవరేం చేసినప్పటికీ కూడా ఇక్కడ ఒక ఆలోచన ఏంటంటే ఇప్పుడు యూరోపియన్ కంట్రీసు, డెవలప్డ్ కంట్రీసు ఎందుకు ఈవీఎంలను వాడతలేవు, ఎందుకు వాళ్ళు ఈవీఎంలను తిరస్కరిస్తూ ఉన్నారు? ఎలాన్ మాస్క్ చెప్పిండు కదా, ఇప్పుడు ఎలాన్ మాస్కే చెప్పిండు కదా, ఏమన్నాడు, ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు అని చెప్పిండు.
చెప్పిన తర్వాత ఎలక్షన్ కమిషన్ స్పందించింది. అట్టెట్లా చేస్తారు అంటే ఈ ఎలన్ మాస్క్ అంత టెక్నాలజీ మన ఈసీఐ దగ్గర లేదు, అది ఒప్పుకొని తీరాల్సిందే. చెప్పినప్పుడు ఎందుకు చెప్పిండు, ఏం కథ, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏందనేది విచారణ చేయాలి. లేదు నీది తప్పు అనండి. అదే ఆమ్ ఆద్మీ పార్టీ ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ చేసింది, నువ్వు ఈవీఎంలను ఎట్లా హ్యాక్ చేస్తావు చూపిమంటే ఆమ్ ఆద్మీ పార్టీ నిండు శాసనసభలో ఈవీఎంల హ్యాక్ విధానాన్ని అవి పెట్టి వివరించారు. సో కాబట్టి ఈవీఎంలు అనేటివి ఇక మరి పోని ఈవీఎంలు పెట్టినామా, ఈవీఎంలు ఎందుకు పెట్టినాం, పారదర్శకత, చెల్లని ఓట్ల నియంత్రణ, తర్వాత వేగంగా ఓటింగ్ నమోదు, ఆ తర్వాత వేగంగా కౌంటింగ్, ఇవే కదా. పోనీ అదేమైనా జరిగిందా? 1986 ఎన్నికలేమో వారం 10 రోజులలో కంప్లీట్ అయిపోయినాయి దేశమంతా బ్యాలెట్లతోటి. ఇప్పుడు ఈవీఎంలు పెట్టి కట్టుకొత్తంగానే రిజల్ట్ వచ్చేటువంటి పరిస్థితిలోంచి ఇక్కడ ఓటు నమోదు ఎంత పర్సెంట్ అయిందో చెప్పరు, ఎంత పర్సెంటేజ్ నమోదైందో చెప్పరు. రెండోది తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత 2 రోజులకు ఓటింగ్ శాతం పెరుగుతుంటది. అయితే ఇది కూడా చెప్పింది. అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే ఈ 400 ఓట్లు పెరిగినాయా, ఈ 400 ఓట్లు పెరిగినప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే ఇప్పుడు ఈ వై పార్టీకి సంబంధించి అసలు ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఏమైతుంది 800 ఓట్లు అనుకున్నాం కాబట్టి ఓకే, ఇప్పుడు 200 ఓట్లే వచ్చినాయి వై పార్టీకి, కానీ ఇక్కడ 400 ఓట్లు పెరగాలి. ఎక్స్ పార్టీకి 400 ఓట్లు పెరగాలి. ఈ 400 ఓట్లు లేవా 400 ఓట్లు ఏడికెళ్ళి తీసుకురావాలంటే అప్పుడు ఆటోమేటిక్ గా ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిపోతుంది. ఓటింగ్ పర్సెంటేజ్ ఎందుకు పెరిగిపోతుంది అట్లా అంటే ఈ 400 ఓట్లు యాడ్ అయితే ఆటోమేటిక్ గా కొద్దిగా వీడియో నాకు కూడా నేను కూడా చూస్తా. సరే అంటే ఇది జరగొచ్చు అనేది అంటే బరాబర్ ఇదే జరిగిందని కాదు కానీ జరగొచ్చే అవకాశం. విషయం ఏంటంటే యూపీలో ఎందుకు తగ్గింది, యూపీలో మళ్ళా యోగి ప్రధానమంత్రి అభ్యర్థి అయితే ఎట్లా ఆడ తగ్గినాయని ఒక ఆయన వాదన. కంప్లీట్ గా మధ్యప్రదేశ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, రాజస్థాను, గుజరాత్, ఢిల్లీ ఎవరికో సీటే లేకుండా చేసిరు. అవకాశం ఉందని ఇది అంటలేంలే కానీ ఇక ఏసీబీ వాళ్ళకు చిక్కారు. భూ వివాదంలో 1,00,000 తీసుకుంటుండగా సురారం సిఐ రైతు నుంచి 70,000 వసూలు చేస్తుండగా న్యాల్కా లారై దొరికిందట. ఇక వామో వైరల్ న్యూమోనియా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఐసీయూలకు పెరుగుతున్న కేసుల సంఖ్య, అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు. రాష్ట్రంలో వైరల్ జ్వరాల సంఖ్య పెరుగుతోంది. వీళ్ళకి జరంతా ఛాయ్ వైపోరా ఆడ తీసుకుపోయి. మరీ ముఖ్యంగా రాజధాని హైదరాబాద్లో ఈ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. గడిచిన 2 నెలల్లోనే హైదరాబాద్లో వైరల్ ఫీవర్ బారిన పడి ఆసుపత్రులకు వచ్చిన వారి సంఖ్య 1200కు పైగానే ఉన్నట్టు సమాచారం. సో వైరల్ ఫీవర్స్ పెరుగుతూ ఉన్నాయట, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ పెరుగుతూ ఉందట, జాగ్రత్త. ఇక అనుమతులు లేకుండానే ఆసుపత్రులు హైదరాబాద్లో సగానికి పైగా ఇలాంటివే. చాలా నర్సింగ్ హోముల్లో ఫైర్ సేఫ్టీ వ్యవస్థే లేదు. తాత్కాలిక అనుమతులతోనే నెట్టుకొస్తున్న వైనం. నిపుణులైన వైద్యులు, సిబ్బంది లేకున్నా చికిత్సలు, వైద్యాధికారుల తనిఖీల్లో విస్తుపోయే అంశాలు తెరపైకి వస్తూ ఉన్నాయట. ఇక ఆటోమేటిక్ గా గ్రీన్ కార్డు, అమెరికా కాలేజీల్లో చదివే విదేశీ విద్యార్థులందరికీ లక్కీ ఛాన్స్. గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే మంజూరు, మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదన చేసిండు. ఏసీబీ వాళ్ళకు చిక్కారు. 52కు కల్తీసార మృతులు, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల బాధ్యత ప్రభుత్వాందే అని చెప్పి స్టాలిన్ చెప్తాను. మరణాలకు బాధ్యులు ఎవరో చెప్పండి, ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక ఏసీబీ వాళ్ళకు చిక్కారు. అయిపోయింది. ఓకే. అయితే అసలు యాక్చువల్గా ఈయన మీద బాగా ఆరోపణలు, ఇదివరకు ఫోన్ చేస్తే కూడా స్పందించడం సరిగా ఆయన పని. యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం సరిహద్దులో సైనికుల యోగాసనాలని చెప్పేసి ఒక చిత్రం. రైట్గా ఒకసారి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. సో డిఎస్సి, ఎస్జిటి ఫుల్ కోర్సు మీరు ఎవరైతే నిరుద్యోగులు చదువుకుంటున్నారో ఈ క్యూఆర్ కోడ్ మీద స్కాన్ చేసుకోండి, మీకు యాప్ వస్తుంది. ఆ యాప్ ఫ్రీగా మీకు అన్ని కోర్సులు మీకు అందుబాటులో ఉంటాయి ఆడ. రైట్గా లక్కీ రెబల్ ఇక ప్రమోషన్ స్పీడ్ పెంచిన కల్కి మేకర్స్ ది లక్కీ రెబల్ అంటూ అన్నా బెన్ పోస్టర్ రిలీజ్ చేసిండట. రైట్గా గెలిస్తే సెమీస్కే. ఇక నేడు బంగ్లాతో టీమిండియా అంటిగ్వా వేదికగా మరో సూపర్ 8 మ్యాచ్. వరుస విజయాలతో భారత్, ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో బంగ్లా. టీమిండియా గెలిస్తే సెమీస్ లో బెర్త్ ఖాయం. ఇక ఇది ఇట్లుంటే కట్ ఆఫ్ డేట్ ఫిక్స్. తెలంగాణ కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ. 2023 డిసెంబర్ 9 ముందు లోన్లు తీసుకున్న వారందరికీ వర్తింపు. రుణమాఫీకి 31,000 కోట్లు అవసరం. రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం. వ్యవసాయం దండగ కాదు, పండుగ చేస్తాం. 8 నెలల్లోనే వరంగల్ రైతు డిక్లరేషన్ అమలు. సోనియా గాంధీ మాట, శిలాశాసనం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటూ నిన్న కేబినెట్ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం వివరించినటువంటి మాట. 2 లక్షల రుణమాఫీ చేసింది. ఇక
అత్యంత వైభవంగా బోనాలు ఉత్సవాలపై మంత్రి పొన్నం సమీక్ష. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బోనాలు, గతం కంటే ఈసారి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. రెడ్డిగా బొగ్గు గన్ల వేలం షురు, సింగరేణి లాభం పొందేలా ఉత్పత్తి. త్వరలోనే తెలంగాణ ఒడిశాలతో మాట్లాడతాం. గన్లు కావాలంటే అందరికీ ఒకే విధానం. గత సర్కార్ తప్పిదంతోనే సింగరేణి పాల్గొనలే. ఉద్యోగులు కార్మికులకు నష్టం కలగనివ్వం. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. బొగ్గు బ్లాక్లను సింగరేణి కేటాయించాలి, ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం బాధాకరం. ప్రధాని మోడీతో కిషన్ రెడ్డి మాట్లాడాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 17,840 కోట్లు 5 నెలలు. నిట్టనిలున చీలిన రోడ్డు, దేశంలోనే అతిపెద్ద బ్రిడ్జిగా రికార్డు. కేంద్రం నిర్మించిన అటల్ సేతు కథ ఇది. అచ్చా, మోదీశాలకు ఏటీఎంల మహారాష్ట్ర. మహా కాంగ్రెస్ మండిపాటు అంటూ 17,840 కోట్లు పెట్టి 5 నెలల కింద రోడ్డు పోసిరట. మొత్తం ఏడికాడి పలిగిపోయి పరిలొచ్చింది రోడ్ అంతా. కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. జూలై 7 వరకు పొడిగించిన న్యాయస్థానం కవితను వర్చువల్ గా కోర్టు ముందు హాజరుపరిచిన సిబిఐ. కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇక్కడ మనం కవితను విడుదల చేయాలా, జైల్లోనే ఉంచాలా అని అంటే ఒకసారి రిజల్ట్ చూద్దాం. 81% మంది జైల్లోనే ఉంచాలని కోరుకుంటా ఉన్నారు. విడుదల చేయాలంటే ఒప్పుకుంటలేరు. మరి వాళ్ళకు ఎంత కోపం ఉందో. కాంగ్రెస్ లోకి పోచారం. రేవంత్ సమక్షంలో చేరిక. కండువా కప్పుకున్న మాజీ స్పీకర్ కొడుకు భాస్కర్ రెడ్డి జయన్. శ్రీనివాస్ రెడ్డికి సముచిత స్థానం. సర్కార్లో భాగమయ్యేందుకు చేరిండు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఇక ఏం తక్కువ చేసిండ్రు, ఏం ఆశించి కాంగ్రెస్ లోకి పోతుండు. పోచారం బీఆర్ఎస్ ను వేయడం దురదృష్టకరం. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి బాల్కా సుమన్ ను విడుదల చేయాలంటూ డిమాండ్ చేసిండు ఆయన. రేపు ఈయన కూడా ఉంటాడో ఉండడో రైస్ మిల్లర్లకు వేధింపులు ఉండవు. పీడీఎస్ బియ్యం జోలికి వెళ్ళదు. రీసైక్లింగ్ చేస్తే మిల్లర్లపై కఠిన చర్యలు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సెక్రటేరియట్ లో మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించిన మంత్రి సీతక్క. ప్రతి ఇంట అమ్మ చేతి వంట. ఇక మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. సర్వపిండితో పాటు పలు వంటకాల కొనుగోలు. పిండి వంటలు రుచికరంగా ఉన్నాయన్న మంత్రి సీతక్క. రైట్ గా యోగా జీవితంలో భాగమే. అందరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీనగర్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు, సినీ ప్రముఖులు యోగా వేడుకల్లో పాల్గొన్నారు. ఇక సార్కి ఘననివ్వాలి. ప్రొఫెసర్ జయశంకర్ సార్ 14వ వర్ధంతి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. లక్షల కోట్ల సంపద కొద్ది మంది దగ్గరే మూలుగుతుంది. రోజులు మారుతున్న కొద్ది రాజకీయ జెండాల రంగులు మారుతున్నాయి. కానీ పేదోని బతుకు ముఖ చిత్రం మారడం లేదు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్న దినసరి కూలీ రోజు రోజుకి దిగజారిపోతుంది. ఒంట్లో సత్తువ లేక పౌష్టికాహారం అందక ఎందరో అభాగ్యులు కుళాయి నీళ్లతో కడుపులు నింపుకొని జీవనం సాగిస్తున్నారు. ఇప్పటి వరకు విమానం ఎక్కే భాగ్యం లేని బతుకులెన్నో ఆకాశం వైపు చూస్తూ లోలోపల కుమిలిపోతున్నారు. కనీసం ఒక్కసారన్నా వందే భారత్ రైలు ఎక్కే అదృష్టం లేని నిరుపేదలు రోడ్ల పక్కన గుడారాలు కట్టుకొని స్వచ్ఛ భారత్ లోగిళ్లలో తలదాచుకుంటున్నారు. పేద మధ్య తరగతి కుటుంబాల సగం సంపాదన చదువుల కోసం, ఆరోగ్యం కోసమే ఖర్చు చేస్తున్నారు. విశాలమైన ఈ దేశంలో పూట గడవడం కోసం సామాన్యుడు సాహసం చేస్తుంటే లక్షల కోట్ల దేశ సంపద ఎవడి కాళ్ళ దగ్గర మోకరిల్లుతుందో నాకు జన్మనిచ్చిన నా దేశమే చెప్పాలని చెప్పి పెద్దపల్లి రాజాని అంటా ఉన్నది. సార్కి ఏం తక్కువ చేసిండ్రు, కబ్జా స్థలం. ఇది శనార్థి తెలంగాణ. మిగతా డిస్ట్రిక్ట్ వార్తలు అందిస్తారు. ఇక దిశలో ఉన్నటువంటి ప్రపంచానికి యోగా గురువు భారత్. అనేక దేశాధినేతలు నన్ను యోగా గురించి అడిగారు. శ్రీనగర్లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోడీ, రాష్ట్రపతి భవన్లో యోగా చేసిన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. అయితే ఈ యోగాకు సంబంధించి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కొన్ని అబద్ధాలని చెప్పి ధ్రువరాటి ఒక సపరేట్ వీడియో తీసుకొచ్చిండు. సో 1960-70 దశకంలోనే యోగాని ఇతర దేశస్తులకు పరిచయం చేసిరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. సో దానికి సంబంధించిన వీడియోలు కూడా ధ్రువరాటి దాంట్లో ఉంటుంది, చూడొచ్చు. రూపాయలు 6 లక్షలకు యూజీసీ నెట్ క్వశ్చన్ పేపర్. పరీక్షకు 48 గంటల ముందే లీక్. డార్క్ వెబ్ లో ఎన్క్రిప్టెడ్ సోషల్ మీడియాలో అమ్మకం. అధికారులు కోచింగ్ సెంటర్ల పాత్రపై దర్యాప్తు. సిబిఐ వర్గాల వెల్లడి. సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్ష వాయిదా. నీట్ కౌన్సిలింగ్ వాయిదా కుదరదు. ఏం పరీక్షలు పెడతా ఉన్నారు? ఈడ కేసీఆర్ పెట్టిన పరీక్షలే దరిద్రం అంటే ఇప్పుడు కేంద్రంలో కూడా యూజీసీ నెట్ అట్లే అయిపోయాయి. ఆ తర్వాత ఇది కూడా అట్లే అయిపోయాయి. సెంట్రల్ ఎగ్జామ్ పైన బాగా నమ్మకం ఉండేది.
బీఆర్ఎస్ లో భారీ కుదుపు, కాంగ్రెస్ లో చేరిన అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి సైతం కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డికి సముచిత గౌరవం ఇస్తాం, రైతు సంక్షేమం కోసమే ఆహ్వానించానని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక తొందరలోనే బీఆర్ఎస్ ఖాళీ, దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి, పేర్లు సైతం వెల్లడించిన ఎమ్మెల్యే దానం. బీజేపీలో చేరేందుకు హరీష్ రావు టీం కసరత్తు చేస్తుందని వ్యాఖ్య. కాంగ్రెస్ లోకి ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మంత్రి పొంగులేటితో మాజీ మంత్రి జానారెడ్డితో ఆయన భేటీ అయినట. ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందట. చేరికలకు క్యూ, సీనియర్ నేతల నుంచి కాంగ్రెస్ ఆపరేషన్ స్టార్ట్. ఎర్రబెల్లితో పాటు మరికొందరు చేరతారంటూ లీకులు. గ్రేటర్ లో గులాబీని జీరో చేసే ప్లాన్. పాత టీడీపీ నేతలందరికీ గాలం వేస్తా ఉన్నారట. గులాబీ బాస్ సైలెంట్ అయిపోయాడు. నేతలు పార్టీ విడిపోతున్నా ఫామ్ హౌస్ కి పరిమితమైండు. మొన్న కేకే, నేడు ప్రోచారం. ఇక దూరం అవుతున్న సీనియర్లు, విఫలమైన బుజ్జగింపు ప్రయత్నాలు. ఇక త్వరలో రేషన్ షాపుల్లో సన్నబియ్యం, అందుకు అనుగుణంగా కఠిన చర్యలు తీసుకుంటాం. దళారుల నుంచి మిల్లర్లు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేయొద్దు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక హైటెక్స్ లో తెలంగాణ రైస్ గ్రెయిన్ ఎక్స్పో ప్రారంభోత్సవం చేసిండు. రైట్ గా రుణమాఫీకి కట్ ఆఫ్ గతేడాది డిసెంబర్ 9, 12/12/2018 నుంచి 9/12/2023 మధ్య లోన్ తీసుకున్న రైతులకు వర్తింపు. ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంచనా 31,000 కోట్లు. రైతు భరోసా గైడ్ లైన్స్ కోసం కేబినెట్ సబ్ కమిటీ. గతంలో శ్రీమంతులు, ఫామ్ హౌస్ ఓనర్లకు సైతం ఇచ్చారని చెప్పి సీఎం. ఒకే విడతలో మాఫీకి కేబినెట్ సమ్మతి, త్వరలోనే అన్ని వివరాలతో జీవో. అందులో గైడ్ లైన్స్, అర్హతలు, ఆంక్షలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అనర్హులు, మంత్రుల నుంచి అభిప్రాయాల సేకరణ. 15 ఆగస్టు కల్లా పూర్తి స్థాయిలో అమలు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 28,000 కోట్లు మాత్రమే మాఫీ చేస్తే మీడియాకు అవసరమైన ఇన్ఫర్మేషన్ మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు ఇస్తారు. వారిచ్చేదే అధికారిక సమాచారం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి. ఇక త్వరలోనే మహిళలకు 2,500, మహాలక్ష్మిలో అమలుకు మరో స్కీమ్ సిద్ధం. ప్రారంభించేందుకు సర్కార్ ఏర్పాట్లు. ముసాయిదా గైడ్ లైన్స్ రెడీ. విధానపర నిర్ణయం కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. ఇచ్చిన ప్రతి గ్యారంటీని అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రుణమాఫీ మాట నిలబెట్టుకున్నాం. నా జీవితంలో ఈరోజు చారిత్రాత్మకం. వరంగల్ వేదికగా మే 6, 2022 లక్షలాది మంది తెలంగాణ రైతులకు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ. నా సారథ్యంలో మంత్రివర్గం ఆ మాట నిలబెట్టుకున్నది. తెలంగాణ రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పి రేవంత్ రెడ్డి ట్వీట్ చేసింది. వీడియో కాల్ మాట్లాడి సూసైడ్. చొప్పదండి ఎమ్మెల్యే సత్యం సత్యమని బలవన్ మరణం. రావల్కోల్లో సైన్స్ టీచర్ గా విధులు, 3 రోజులుగా డ్యూటీకి దూరం. తిరుమలగిరిలో ముగిసిన అంత్యక్రియలు. కడుపు నొప్పి వల్లే ఆత్మహత్య అని చెప్పి ఏసీపీ రాములు చెప్తున్నటువంటి మాట. పాపం వాళ్ళ ఇంట్లో శోక సముద్రం ఇది. డిఎస్సీ అప్లికేషన్లు 2,79,956. ముగిసిన దరఖాస్తుల స్వీకరణ. ఎస్ఏ పోస్టులకు 1,61,746 మంది దరఖాస్తు. వచ్చే నెల 17 నుంచి 31 వరకు పరీక్షల నిర్వహణ. ఇక 300 కోట్ల రూపాయల అక్రమాలు సంతోష్ ఇసుక గ్రానైట్ కంపెనీల ద్వారా. అయితే పర్మిషన్ కన్నా అదనంగా దాదాపు 4.37 హెక్టార్లో అక్రమంగా తవ్వకాలు. బినామీల పేర్ల మీద ఆస్తులు, రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడులు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన 39 కోట్లు ఎగవేత. ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, ఆయన సోదరుడు నిబంధనల ఉల్లంఘన. మొత్తం 10 చోట్ల తనిఖీలు. లాకర్లు, ఫోన్లు సీజ్. దర్యాప్తు కొనసాగుతున్నదని చెప్పి ఈడీ ప్రకటించింది. ఇక ప్రపంచంలో 18 కోట్ల మంది పిల్లల్లో పోషకాహార లోపం. 65% మంది భారత్ సహా 20 దేశాల్లోనే. ఆసియాలో ఇండియాది 3వ స్థానం. యూనిసెఫ్ నివేదికలో వెల్లడి. 18 కోట్ల మంది పిల్లల్లో పోషకాహార లోపం ఉందట. అందులో భారత్ కూడా ఉంది. టాప్ 3లో ఉంది. టాప్ 3లో. ఆసియాలో మనది 3వ స్థానం అట. అమ్మ చేతి వంటను అందిస్తాం. మహిళా సంఘాల సభ్యుల పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. మంత్రి సీతక్క. సెక్రటేరియట్లో మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం. ఇక కోల్ ఇండియా తరహాలో సింగరేణికి ప్రాధాన్యం. తెలంగాణకు ఆ సంస్థ అవసరం. నష్టం చేయాలని కేంద్రం చూడదు. విపక్ష పార్టీలు అనవసరంగా రాజకీయాలు చేయొద్దు. గన్ల వేలం బహిరంగ ప్రక్రియ. అందులో ఎవరైనా పాల్గొనవచ్చు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్లో 10వ విడత కమర్షియల్ మైనింగ్ వేలం. సింగరేణి తెలంగాణ భవిష్యత్తు. 15 ఏళ్లలో మూతపడే ప్రమాదం ఉన్నది. కొత్త గనులు వస్తేనే సంస్థకు ఫ్యూచర్. ఇక కొత్త సత్తుపల్లి, కొయ్యగూడెం బ్లాకులు సింగరేణికి కేటాయించండి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విజ్ఞప్తి. వేలం సింగరేణికి మరణ శాసనం నాడు వ్యతిరేకించి రేవంత్ ఇప్పుడు సైలెంట్. ప్రజల దృష్టి మళ్లించేందుకే ఎమ్మెల్యేల చేరిక డ్రామా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అవుతా ఉన్నారు. మైన్స్, మినరల్స్ బిల్లు పెట్టింది కాంగ్రెస్. ఆర్డినెన్స్ తెచ్చింది బీజేపీ. వ్యతిరేకించింది బీఆర్ఎస్. మా పార్టీ మద్దతు ఇచ్చిందన్న బట్టి విక్రమార్క ఆరోపణలు ఖండిస్తున్నామని చెప్పి మాజీ ఎంపీ వినోద్. సో ఇది దిశా పత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఆదాబ్ హైదరాబాద్. ఘనంగా యోగా వేడుకలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా యోగా డే ఉత్సవాలు. శ్రీనగర్లో యోగాసనాలు వేసిన ప్రధాని అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక
ఆ చట్టాలు వద్దు, క్రిమినల్ చట్టాలపై మరోసారి సమీక్షించండి, ఇప్పుడు వాటిని వాయిదా వేయండి. గతంలోనూ వ్యతిరేకించిన బెంగాల్ సీఎం తాజాగా ప్రధాని మోడీకి మమత లేఖ రాసింది. రైట్గా తెలంగాణ అన్నదాతల గుడ్ న్యూస్. ఒకే విడతలో రుణమాఫీ 2 లక్షల రూపాయలు. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం. రాష్ట్ర మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్. 5 ఏళ్ల కాలంలో తీసుకున్న రుణాలకు వర్తింపు. 2018 డిసెంబర్ 11 కటాఫ్ తేదీగా నిర్ణయం. డిసెంబర్ 9 2023 లోపు ఉన్న రుణాలకు వర్తింపు. ఆగస్టు 15 లోపే రుణమాఫీ తప్పకుండా చేస్తాం, మాట నిలబెట్టుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి. 47 లక్షలకు పైగా మంది రైతుల కూరట. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని మరో హామీకి మోక్షం లభించిందట. ఇక ఆజ్కి బాత్ చూస్తే, ఓ రాజకీయాలను శాసిస్తున్న ఓ నాయకులారా, ఇప్పుడు ప్రజలు అడుగుతున్న ప్రశ్నకు సమాధానాలు చెప్తారా? ఓ పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలకు వెళ్ళడం సమంజసమేనా? కొత్త నాయకత్వానికి అవకాశాలు ఇవ్వక మళ్ళీ పాతోళ్లనే ఎలా సమర్థిస్తారు? చట్టాలు చేసే సభలో అధ్యక్షత వహించే స్పీకర్ పదవికి మీరు న్యాయం చేస్తున్నారా? పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తెచ్చిన పార్టీనే నేడు ధిక్కరిస్తుంటే జనాలు మిమ్మల్ని ఏ తప్పులతో కొట్టాలి? గత సర్కార్ ఇలాంటి తప్పిదాలు చేస్తేనే ప్రజలు చీకొట్టారు. ఇప్పుడు మీరు అవలంబిస్తున్న తీరును చూస్తే పార్టీలు వేరైనా మీరంతా ఒక్కగుటి పక్షులేనని సమాజం నోరెళ్ళ పెడుతున్నారు. రేపటి నుంచి అన్ని రాజకీయ పార్టీలు నీతులు చెప్పడం మానుకోండి అని చెప్పి ఆజ్కి బాత్. కేజ్రీవాల్ బెయిల్లో ట్విస్ట్. మంగళవారం వరకు తీహార్ జైల్లోనే ఉంటారు. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుపై హైకోర్టు స్టే ఇచ్చింది. గురువారం బెయిల్ మంజూరు. తీర్పు వ్యతిరేకిస్తూ శుక్రవారం హైకోర్టును ఆశ్రయించిన ఈడీ ట్రయల్ కోర్టు తీర్పును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు. తుది తీర్పు ఇచ్చే వరకు జైల్లోనే. ఇక కాంగ్రెస్ లోకి పోచారం. కాంగ్రెస్ ఆకర్షకు పోచారం అట్రాక్షన్. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నేత పోచారం. ఈ మూడు ఒకటే కదా, అన్ని కాంగ్రెస్ ఈ టైటిల్ ఒకటి, ఈ టైటిల్ ఒకటి, ఈ టైటిల్ ఒకటి. తండ్రి కొడుకుల కండువా కప్పి ఆహ్వానించిన రేవంత్. తెలంగాణ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్టు ప్రకటన. రైతు సంక్షేమం కోసమే అని ప్రకటన. శ్రీనివాస్ రెడ్డి. ఇక సింగరేణికి నష్టం రానివ్వం, తెలంగాణ బిడ్డగా అది తన బాధ్యత. గత ప్రభుత్వ విధానాలతోనే నష్టం. సుప్రీం ఆదేశాలు దృష్టి పెట్టుకుని వేలం. గన్ల వేలంతో రాష్ట్ర ప్రభుత్వాలకు లబ్ధి. కేంద్ర గన్ల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. కొత్త గన్లు కేటాయించాలన్న బట్టి అఖిలపక్షంతో ప్రధాని కలుస్తామని వెల్లడి. ఆంధ్ర అసెంబ్లీ సమావేశాలు. సభ్యులతో ప్రమాణం చేయించిన ప్రోటెం స్పీకర్. ఇక తొలుత చంద్రబాబు, తర్వాత పవన్ కళ్యాణ్ ప్రమాణం, అనంతరం మంత్రులతో ప్రమాణం చేయించిన స్పీకర్. తదుపరి ప్రమాణం చేసిన మాజీ సీఎం జగన్. ప్రమాణం అనంతరం సభను వీడి వెళ్లిన వైకాపా నేత అని చెప్పేసి హజ్ యాత్రకు వెళ్లి అనంతలోకాలకు. సౌదీలో అధిక ఉష్ణోగ్రతలు, ఎండల తీవ్రత వల్లే మరణాలు. ఈసారి భారత్ నుంచి 1,75,000 మంది హజ్ యాత్రకు. ప్రాణాలు కోల్పోయిన 98 మంది భారతీయులు. ఈనాడు 7వ పేజీలో ఇది. మరి 7వ పేజీ ఫస్ట్ పేజీ అన్నట్టు ఇవన్నీ. రైట్. ఇక ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు కటాఫ్. ఆగస్టు 15లోగా చెల్లింపుల ప్రక్రియ పూర్తికి ఏర్పాట్లు. 31,000 కోట్లు వెచ్చించనున్న రాష్ట్ర ప్రభుత్వం. రైతు భరోసా విధి విధానాలపై మంత్రివర్గ ఉపసంఘం అందరితో చర్చించి జూలై 15లోగా నివేదిక. మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ గూటికి పోచారం. మాజీ సభాపతి ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి. పార్టీలోకి ఆహ్వానం. సముచిత గౌరవం ఇస్తామని వెల్లడి. పొంగురెడ్డి, జానారెడ్డిలతో మరో భరాసా ఎమ్మెల్యే భేటీ. సింగరేణిపై ప్రధానితో మాట్లాడతా. ఆ సంస్థ రాష్ట్రంతో పాటు కేంద్రానిది కూడా. బొగ్గువేలం కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గనులను నేరుగా కేటాయించాలంటూ భట్టి వినతుల పత్రం అందజేసిండు. గనుల వేలంతో సింగరేణి కుదేలు. 15 ఏళ్లలో మూతపడే ప్రమాదం. రిజర్వేషన్ కోటాలో కేటాయించాలి. ప్రధాని వద్దకు సీఎం ఆధ్వర్యంలో అఖిలపక్షం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి. ఇక పోచారం నివాసం వద్ద ఉద్రిక్తత. లోపలికి చొచ్చుకెళ్లేందుకు బాలకృష్ణమన్ సహా భరాసా నేతల యత్నం. అరెస్ట్. కాంగ్రెస్ లోకి త్వరలో 20 మంది భరాసా ఎమ్మెల్యేలు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఇక ఏపీ సభాపతిగా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవం. నేడు అధికారిక ప్రకటన. శపథం నెరవేర్చి సగర్వంగా సభలోకి. అసెంబ్లీ మెట్లకు ప్రణమిల్లి లోపలికి ప్రవేశించిన చంద్రబాబు. ఇక ఇది సంగతి. అంటే వాగ్దానాలు గుర్తు చేసే కృత్రిమ మీద కుర్చీ. హామీలు నెరవేర్చకపోతే సీట్లోంచి గెంటేసే సహజ మీదనట. నేతల వాగ్దానాలు గుర్తు చేసే కృత్రిమ మీదనట ఈ కుర్చీ. పాపం రుణమాఫీ గురించి మేమని రాసిందా అటు చివరాని. కేసీఆర్ హయాంలో తెలంగాణ వికాసమైందట. వికాసం. చీకట్లో ఎంజిఎం నిలిచిన ఎక్స్రేలు, రక్త పరీక్షలు, ఇబ్బందులు పడిన రోగులు. నిజామాబాద్ జెడ్పీలో పవర్ కట్ అట. ఈ పవర్ కట్ ఒక డ్రైవ్ తీసుకున్నది. దాంతో సర్కారును బదనాం చేయాలనేది. అర్రాస్ వెనుక అదృశ్య శక్తి ఉందట. ఇంకెవరు ఉంటారా? కేసీఆర్. ప్రతిమకు దక్కిందంటే కేసీఆరే కదా అదృశ్య శక్తి. కాంగ్రెస్ లోకి పోచారం. ఇంటికెళ్ళి కండువా కప్పిన రేవంత్. తిట్టిన కాంగ్రెస్ లోకి ఎట్లా పోతావు? కేసీఆర్ నీకేం తక్కువ చేసిండు? పోచారంపై బీఆర్ఎస్ ఆగ్రహం అట. కటాఫ్ తేదీలు ఖరారు. ఇక ఆ ఫోటో ఎట్టేసారు చూడు. మంత్రులంతా ఏదో
కటాఫ్ తేదీలు ఖరారు, ఒకే దఫలో 2 లక్షల రుణమాఫీ, విధి విధానాలపై త్వరలో జీవో అని వేసింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటే ఇట్లా చాలా మందిని చేపించవలసి వచ్చు మనం చేపిస్తే. సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ వాయిదా, 24వ తేదీలోగా తేల్చుకుంటే నిరవధిక సమ్మె, జూనియర్ డాక్టర్ల హెచ్చరిక. కోతలయ్యాకే రైతు భరోసా, సెప్టెంబర్ దాకా పెట్టుబడి సాయం లేనట్టే అమలుకు చర్చల మెలిక. జూలైలో కమిటీ నివేదిక, ఆ తర్వాత అసెంబ్లీకి 2 నెలలు బట్టే ఛాన్స్ ఉందట. ఈలోపు బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్న 1000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అకౌంట్లో అవి వాడరు తీసి 600 కోట్ల దాకా అవి తీసి వాడితే అప్పుడు చక్కగా అవుతారు.